సినీ నటుడు రాజ్ తరుణ్కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18 లోపు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. BNSS 45 కింద రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే లావణ్యను పిలిచి విచారించారు పోలీసులు. 4 గంటలకు పైగా ఆమెను ప్రశ్నించి కొన్ని వివరాలు తీసుకున్నారు. రాజ్ తరుణ్తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, గతంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని చెప్పింది. దీనికి సంబంధించిన కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ను పోలీసులకు అందించానని వివరించింది. ఇప్పుడు వదిలించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. తమ లైఫ్లోకి మాల్వి మల్హోత్రా వచ్చాకే గొడవలు మొదలయ్యాయనేది లావణ్య వాదన. రాజ్ తరుణ్ను వదిలేయాలని, లేకపోతే తనను చంపేస్తానంటూ మాల్వీ సోదరుడు ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వెల్లడించింది. గతంలో డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని, రాజ్ తరుణ్ కోసం తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపింది. రాజ్ తరుణ్ విచ్చలవిడిగా డ్రగ్స్కు అలవాటు పడి అమ్మాయిలతో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ 4 పేజీల ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అందజేసింది. ఇప్పుడు ఇదే విషయంలో వాస్తవాలు తేల్చేందుకు రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చారు. సహజీవనం మొదలు ఇప్పుడు స్టేషన్లో కేసుల వరకు వచ్చిన గొడవలపై అతని నుంచి వివరాలు తీసుకోబోతున్నారు.